జనసేన కంచుకోట అయిన రాజోల్ నియోజకవర్గంలో ఈరోజు ఒక విషాద సంఘటన అయితే జరిగింది. సకినేటిపల్లి మండలం అంతర్వేది కర్రలో వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత చెయ్యి విరిగిపోవడం అయితే జరిగింది. ఇంత క్రమంలో ఈ ఇష్యూ ఇంతలా జరుగుతుంటే ఒక పోలీసులు కూడా ఏం పట్టించుకోకుండా విగ్రహం అయితే తొలగించడానికి అయితే ప్రయత్నించారు. ఈ విగ్రహం తొలగించడానికి ప్రయత్నించే క్రమంలో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం అయితే చెయ్యి విరిగిపోయింది. ఓకే, ఇదంతా ఇలా జరుగుతుంటే కరెక్ట్గా ఒక కీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ సంఘటన ఏం జరిగిందంటే అర్ధరాత్రి 1 గంటకి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం అక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది అంతర్వేది కర్రలోని. ఓకే, ఇలా ఉంటే కరెక్ట్గా 2 అవర్స్ తర్వాత 3 ఆ టైంకి ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అన్యాయంగా వచ్చి ఆ విగ్రహాన్ని తీసి ఇంకో చోటన పెట్టడం అయితే జరిగింది. ఇంత పెట్టే క్రమంలో చెయ్యి విరిగిపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఒక యాజిటేషన్ జరిగే అంత సీన్ అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన గురించి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక టాప్ లెవెల్లో ఎలివేషన్ ఇస్తారు చూసారా, అలా ఇస్తారు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నాయకుడు. అంత నాయకుడు విగ్రహాన్ని తీసి అంత దమ్ము పోలీసులకు ఉందా అంటే ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి పోలీసులు ఎందుకని తీసేవాల్సి వచ్చిందంటే అక్కడే పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పక్కన రంగ గారి విగ్రహం పెట్టకూడదు అన్నారంట. దీంతో ఒక కుల వివక్ష అయితే వస్తుందని చెప్పేసి పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. దీనిపైన రాజోల్ ఎమ్మెల్యే ఒక విచారం జరపాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లా కోనసీమ జిల్లాలోనే ఇటువంటి యాజిటేషన్స్ అయితే ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే కుల వివక్ష ఎక్కువగా కనిపించేది మన కోనసీమ జిల్లాలోనే. ఒక్క కోనసీమ జిల్లాలో కాదు, ఇది మొత్తం పాకిపోతుంది. అలాగే వంగవీటి మోహన్ రంగ గారికి ఒక్క ఊర్లో కాదు మొత్తం స్టేట్ వైడ్ మొత్తం పాపులారిటీ అయితే ఉంది. కానీ ఈ వంగవీటి మోహన్ రంగ గారికి ఇలా జరగడం అయితే అందరికీ చాలా బాధాకరం. దీనిపైన ఒక కులపరమైన యాజిటేషన్స్ అయితే వస్తాయని గతంలో వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తితో ముద్రగడ పద్మనాభం గారు కాపుల ఐక్య వేదిక అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు తునిలో. అది చాలా పెద్ద యాజిటేషన్ అయితే జరిగింది. దాంట్లో చాలామంది మీద కేసులు పడింది. దట్టు అమలాపురం హెడ్ క్వార్టర్గా ఉండి కోనసీమ జిల్లాని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని మార్చడం ద్వారా ఎంతో యాజిటేషన్ అయితే జరిగింది. అందులో కూడా చాలామందికి శిక్షలు పడ్డాయి. అలాగే ఇప్పుడు ఈ అంతర్వేది కర్రలో కూడా ఇటువంటి యాజిటేషన్ జరిగితే ఇటువంటిది మనం పూర్తిగా నిర్మూలించేలాగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈ చర్య అయితే తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. వంగవీటి మోహన్ రంగ గారు ఒక కాపు నాయకుడే కాదు, ఆయన గురించి ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని. దీని ద్వారా మీరేమనుకుంటున్నారు? ఇటువంటి యాజిటేషన్స్ ఎక్కడ జరగకూడదు. ఎందుకంటే మనం అందరం భారతమాత ముద్దు బిడ్డలం. అలాగే అందరూ కూడా ఈ యాజిటేషన్ త్వరగా ఆగిపోవాలని కోరుకుందాం. అలాగే ఈ యాజిటేషన్లో తప్పు ఎవరిదో తెలుసుకుని పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. జై భారత్ మాత, జై ఆంధ్ర, జై హింద్.